ఆ పిల్లలకి తెలుసు, మాకు తెలుసు. ఎందుకంటే ఒక అమ్మాయి గర్భంలో ఉన్నప్పటి నుంచి పెరిగి పెద్దదయ్యి పెళ్ళి చచ్చిపోయేంత వరకు కూడా ఈ సమాజంలో అనేకమైనటువంటి అవస్థలు పడి రావాలి. గర్భంలో ఉందంటే అమ్మాయి అంటే తీసేమండి, లేవా ఇప్పటికీ ఆ ఫ్యామిలీస్ లేవా, కొడుకే కావాలి, కొడుకే కావాలి. ఏం చేస్తారు? ఈ మధ్య చెప్పాను, ఇదే వేదంచర్లో సోఫియా ఖురేషి ఇండియన్ ఆర్మీ తరఫున ఆపరేషన్ సింధూర్లో ఫైట్ చేసి కంట్రీని తలెత్తుకుని చేసి ముస్లిం మహిళ భూమికా సింగ్, వింగ్ కమాండర్ ఎయిర్ ఫోర్స్, ఫైట్ చేసి దేశాన్ని తలెత్తుకుంటారు. ఇంతకంటే అమ్మాయిలు ఏం చేయాలి? ఇంతకంటే ఏమైనా చేయాలా? మేడం ఉన్నారు, నలుగురు ప్రాణం పోస్తున్నారు, ఇంతకంటే ఏం చేయాలి అమ్మాయిలు? మాకు అమ్మాయిలంతా ఓట్లు ఏం చేస్తారు అబ్బాయిలు? ఈ పల్లెల్లో వెళ్ళిపోయి ఫస్ట్ నేను మీద పడండి, నేను చెప్తున్నా. 18 ఏళ్ళు వచ్చి రాగానే పెళ్ళి ఏమంటే మా అమ్మాయి వాడితో తిరుగుతుంది. మీ పైన మీకు నమ్మకం లేకపోతే ఇంకెవరి పైన ఉంటుంది? అందుకే చెప్తున్నా, భగవద్గీత రామాయణం అని చూపించండి పిల్లలకి. 18 ఏళ్ళ లోపల అవసరంలా చేసే ఏం కావాలా పాప లైఫ్? కనీసం తన జీవితము కాళ్ళపై నిలబడి బ్రతికే అంత పరిస్థితులు కూడా ఇవ్వకపోతే, అంత స్పేస్ మనం పిల్లలకి అమ్మాయికి ఇవ్వకపోతే సొసైటీ వాళ్ళు ఎట్లా బ్రతుకుతారు? భర్త వదిలేశాడు, సరే 490 కేసు ఒకటి పెడతాము. తర్వాత పిల్లలు అయితే పాపం తల్లి దగ్గర ఉండాల్సిందే. ఆమె పరిస్థితి ఏమిటి? ఎంతమంది ఆలోచిస్తున్నారు? అదే చదివించేసి ఆ అమ్మాయిని ఏదో ఒకటి తన కాలం మీద, గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు, ఏదో ఒకటి తన కాలం మీద నిలబడితే భర్త తెలిసిన పిల్లలు సాకుండా తన బ్రతుకుతారు. ఈ స్పేస్ అమ్మాయిలకు మనం ఇవ్వకోకుండా దయచేసి మళ్ళీ చెప్తున్నా, దీన్ని ఎడ్యుకేట్ చేయండి. ఆ జీవితంలో పిల్లలకి పెళ్ళిళ్ళు అనేవి జరగకోకుండా వాళ్ళ కాళ్ళ మీద నిలబడివ్వండి. అఫ్కోర్స్ ఆ ఏజ్లో టీనేజ్ చిన్న ఉండకోకుండా అంత పర్ఫెక్ట్ కూడా అంత మాత్రం ఉండేసరి పెళ్ళి అయిన శిక్ష చేసి పంపించేస్తే ఆ పిల్ల జీవితం ఏం కావాలో భర్త వదిలేసింటారు. కాబట్టి ఇవన్నీ సమాజంలో ఉండేవి. సో ఇంకొక 30 సెకండ్లు ఉందనుకుంటా, 30 సెకండ్లు మా సార్ గురించి మాట్లాడతాను. సారు ఒక స్వామీజీని తీసుకొని వచ్చి, నా బాగా గుర్తు, మా మిస్సెస్ అక్కడ టౌన్ మోడల్ జూనియర్ కాలేజ్ కర్నూలులో పనిచేసేటప్పుడు మధ్యాహ్నం పూట ఇంటర్మీడియట్ పిల్లలకు లంచ్ అరేంజ్ చేయొచ్చు. చాలా గొప్ప కార్యక్రమం. నాకు కూడా ఫస్ట్ అనిపించింది, స్వామీజీ చేస్తారా ఇలా అంత ఉంటుంది పరిస్థితి. కానీ నాకు నమ్మకం ఉంది, ఎందుకంటే నేను పుట్టిన సత్యసాయిబాబా జిల్లాలో సత్యసాయిబాబా గారు చేసినంత సర్వీస్, సోషల్ సర్వీస్ ఎవరు చేయరు. అది నిజంగా మళ్ళీ చేతులు వచ్చి ముందాలనిపిస్తుంది. అప్పట్లోనే 600 కోట్లు పెట్టి డ్రింకింగ్ వాటర్ ఇచ్చి, హాస్పిటల్ పెట్టి చాలా చేశాడు. అదే మనిషి జీవితం అంటే. అంతే చూసి పెట్టారు భోజనం. అది లాస్ట్కి ఈరోజు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు కూడా మధ్యాహ్న భోజన పథకం కింద అమలు అవుతుంది ఈ రోజు కూడా. సో ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా, ఒక్కసారి మీరు బైక్ ఎక్కేటప్పుడు, ఎందుకంటే ఇప్పుడు సైకిల్ వెళ్ళిపోయినాయి, బైక్ దాని ఇంజన్ బాగుందో లేదో చూసుకోము, టైర్లు బాగుందో లేదో చూసుకోము. దయచేసి వారానికోసారి బైక్ని చూపించండి, హెల్మెట్ పెట్టుకోండి, పిల్లలకు కూడా మంచి చెప్పండి, సమాజంలో ఏ విధంగా చెప్పాలని అబ్బాయి అయితే మరీ చెప్పండి. ఇవన్నీ చేస్తూ మీ ప్రాణాలను మీరు కాపాడుకుంటూ మన చుట్టుపక్కల ఉన్న సమాజం బాగా ఉండేటట్లు చేస్తే చాలా, అదే భారతదేశానికి మనం చేయగలిగిన నిజమైన సేవ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.